ఇటువంటి వాక్యమే కలిగి ఉన్నారు, వారు ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. అయితే నీవు మరింత ముందుకు వచ్చినప్పుడు, నీ క్రియలు వాగ్దానం వైపు నడిచినప్పుడు, నీ క్రియలు విశ్వాసం వైపు నడిచినప్పుడు, నీ క్రియలు వాక్యంలో ప్రేమ వైపు నడిచినప్పుడు, నీ క్రియలు నిరీక్షణ వైపు నడిచినప్పుడు దేవుడు యొక్క బలమైన విస్తారమైన ఆ వాగ్దానం నిలబడినప్పుడు ఆయన ఒక ఆత్మ నీ లోపల దిగి రాగలడు. ఎప్పుడైతే దేవుడి లోపల దిగి వచ్చాడో ఇక అక్కడి నుంచి నీ కార్యములు లేవు. ఇక కార్యాలని ఎవరి ఏమా అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. ఇప్పుడు సమస్య ఏంటో తెలుసా? నువ్వు ఎవరి నిమిత్తమైన ఏదైనా అడిగితే ఇప్పుడు దేవుడు నీకు అది ఇవ్వాలి. ఆయన స్వాధీనంలో నువ్వున్నావు, అయితే ఆయన అడిగే స్థితిలో దేవుడు నీకు ఇచ్చాడు. ఏమందికి అర్థమవుతుంది?